చెప్పినా నేను పట్టించుకోలేదు. సేమ్ థింగ్, సినిమాని ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దండి. మేమంతా ఏమీ పెద్దగా చేయలేదు. చాలా గొప్పగా చెప్పారు. ఇదే మంత్లో ఆగస్ట్లో యునానిమస్ బ్లాక్ బస్టర్ని చూసిన నేను. యునానిమస్ బ్లాక్ బస్టర్ని ఇదే మంత్లో యునానిమస్ డిజాస్టర్ అయితే నేను చూసిన. నేను సినిమా చూస్తున్నప్పుడు ఓకే, ఒక వర్గానికి నచ్చకపోయినా ఇంకో వర్గానికి నచ్చిద్దేమో. ఇప్పుడు మనం వెళ్ళి నెగిటివ్ రివ్యూ ఇవ్వగానే అరే ఇది హాలీవుడ్ రేంజ్లో ఉన్నటువంటి స్టఫ్ రా, నీకు ఎక్కదు లేరా, నీకు అర్థం కాదు లేరా అని చెప్పి ఎవడైనా కామెంట్లు చేస్తానేమో. పోనీ ట్విట్టర్లో ఎవడికైనా నచ్చిందేమో, ఫేస్బుక్లో ఎవరికైనా నచ్చిందేమో, యూట్యూబ్లో ఇంకేమైనా మేధాశక్తి ఉన్నోడు నేనే తోపుండా అనుకునేటోడు పాజిటివ్ ఎత్తడేమో, మార్వెల్ గడ్ ఫ్యాన్కి ఏమైనా నచ్చిద్దేమో అని చెప్పి నేను వెయిట్ చేస్తే అస్సలు యునానిమస్ అంటే యునానిమస్ డిజాస్టర్ టాక్ అయితే ఘోరంగా నడుస్తుంది. చాలామంది మన యష్ బైన్ అంటున్నారు. యష్ బైన్ అనడానికి లేదు, విన్నారు కదా, సినిమాని సీరియస్గా తీసుకోమాకండి, మేము చేసింది ఏమీ లేదు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేసిండు. అంత డైరెక్ట్గా చెప్పిండు, మనమే చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆయన చెబుతుండు నేను చేసింది ఏం లేదు, సీరియస్గా తీసుకోమాకండి, సినిమాని చాలా అంటే చాలా లైట్ తీసుకోండి అనేటటువంటి మాట డైరెక్ట్గా చెప్పిండు అనమాట. సో ఇంత డైరెక్ట్గా చెప్పి కొట్టేటటువంటి దమ్ము ఎవడికి ఉందిరా, ఎవడికి లేదు. వన్ అండ్ ఓన్లీ మన రాకింగ్ స్టార్ యష్ బాయ్కి ఎక్కుతుంది. అదే తప్పుకోవచ్చు అనమాట. మన దగ్గరే కాదు, తమిళనాడులో అయితే యునానిమస్ డిజాస్టర్ టాక్ నడుస్తుంది. బాగా అంటే బాగా అక్కడ బుకింగ్ అయినాయి అనమాట. టికెట్లు అక్కడ దొరకలేదంట. ఒక అసలు ఆల్మోస్ట్ అడ్వాన్స్ కలెక్షన్సే అక్కడ నుండి 10 కోట్ల పైన వచ్చినాయి అంట తమిళనాడులో చూసుకుంటే. అండ్ కన్నడలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, యష్కి ఆల్మోస్ట్ అందరూ కూడా బ్రహ్మరథం అయితే పడతారు, అందరూ కూడా వేసుకోవడం జరుగుతుంది, అందరూ కూడా ఇది కావడం జరుగుతుంది. ఇంకొంతమంది మాకు పింఛన్ ఇవ్వాలి అనేటటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది ఇది వెంటలోడని ముందుగా చెప్పినా లేదురయ్యా అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా మామూలుగా కాదు, ఇంకా రవితేజ అన్న ఫ్యాన్స్ అయితే డ్యాన్స్ వేస్తున్నారు. దిల్ రాజు గారి పరిస్థితి ఏంద్రా అని చెప్పి తలుసుకొని మరి మేమ్స్ అయితే పుట్టకొస్తానే వాటన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకటైతే నేను చెప్తున్నా, ఎథిక్ అని ఒకటి ఉంటుంది. ఎథిక్ లైక్ మనం చేస్తున్నది తప్పా రైట్ అనేటటువంటి ఆలోచించుకునేది మన దేవుడు మనకి ఇచ్చిండు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. దాని ద్వారా మనం ఏదైనా సరే చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. నేను నిన్నే వీడియో చేసిన ఇది అన్యాయం అని. ఎందుకు అన్యాయం? మన తెలుగు సినిమా ఇరుముడి మూవీ చాలా రోజుల తర్వాత మన రవితేజ అన్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. చాలా రోజుల తర్వాత నా ఊహ తెలిసిన దగ్గర నుండి ఈ రేంజ్లో రవణ సినిమాకి బుకింగ్స్ అయితే నేను చూస్తున్నాను అనమాట. సో ఓకే, సినిమా బాగలేదు దాన్ని పట్టించుకోమాకంటారా, అది వేరే విషయం. సినిమా చాలా బాగుంది. అసలు వెళ్ళగానే ప్రతి ఒక్కడు కూడా ఏడుస్తుండు, రెండోసారి చూసేటటువంటి ధైర్యం మాకు లేదు అని చెప్పి ఎమోషనల్ అవుతుండు. ఆ రేంజ్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా మన రవితేజ అన్న చాలా రోజుల తర్వాత మన కోసం దింపిండు. వెయిట్ చేసిండు అన్న సక్సెస్ని పట్టించుకోవడం అంటారులే కానీ మొన్న సక్సెస్ మీట్కి ఎలా హోష్ మీద వస్తుండో చాలా రోజులు అవుతుంది భయ్యా మన రవితేజ నన్ను అలా చూసి. అది అన్న దగ్గర నుండి కోరుకుంది, అది మా మీసాలోడి దగ్గర నుండి మేము కోరుకుంది. సో అందులో నా దేవుడి సినిమా ఇరుముడి అనేటటువంటి కాన్సెప్ట్ అయ్యప్ప స్వామిని అప్పుడెప్పుడో దేవుళ్ళ సినిమాలో అయ్యప్ప స్వామి గురించి చూపించారు. మళ్ళీ ఈ సినిమాలో అయ్యప్ప స్వామి అయినా, మాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అయినా, ఎంత పెద్ద కరుడు కట్టినోడైనా, ఎంత పెద్ద తాగుబోతోడైనా సరే మాల వేసుకున్నాడు అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి దైవత్వం బయటకు వస్తుంది అనేటటువంటి మొరాలిటీని మనకు పరిచయం చేసినటువంటి సినిమా. అబ్బాయిలకైతే ఏమనిపించింది తెలుసా, అమ్మాయిలుగా చూసుకున్నట్లయితే ఏడుస్తారు. లైక్ అబ్బా మా డాడీ ఇది. లైక్ ఇరుముడి సినిమా చూసి అమ్మాయిల ఫీలింగ్ ఏంటంటే మా దేవుడురా మా డాడీ, మా నాన్నరా అని చెప్పి ఎమోషనల్ అవుతారు. బట్ అబ్బాయిలు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా, మాలు వేసుకోవాలి అనేటటువంటిది ఆలోచిస్తున్నారు. అది ఎప్పుడు ట్విట్టర్లో ఫైట్ చేసుకునేటటువంటి మన టీఎఫ్ఐ యువతని, మన తెలుగు యువతని అయ్యప్ప స్వామి మాల వేయాలి అనేటటువంటి ఆలోచన రప్పించిండు మన డైరెక్టర్ శివ గారు. దీనికి ఎంత అప్రిషియేషన్ చేయాలి. ఓకే, మీరు సినిమాని లేపాల్సిన అవసరం లేదు, మీరు ఈ సినిమాని వందలాది థియేటర్ ఇవ్వాల్సిన అవసరం వల్ల ఆడుతున్నటువంటి సినిమాని ప్రాపర్గా ఆడించాలి. అలా ఆడించకపోవడం అనేటటువంటి ఎంత తప్పు. ఓకే, మన తెలుగులో ఒక సినిమా రిలీజ్ అవుతుంది, మన తెలుగులో కూడా వేరే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రా బాయ్, ఆ హీరో కూడా ఛాన్స్. అది కాదు, వేరే హీరో కన్నడ నుండి మేరీ గర్మే గుస్కే మేరీ మైమాన్ కో మారేగా క్యా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అదే కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరితోనో పెట్టుకోవచ్చు కానీ ఆ దేవుడితో పెట్టుకోకూడదు అనేటటువంటిది ఇక్కడ నిదర్శనం అన్నమాట. దిల్ రాజు గారికి ఇది మామూలు తప్ప కాదు. మేము పడిపోయింది అనుకున్నాం,
ఆల్మోస్ట్ 200 కోట్లు పెట్టి 2 తెలుగు స్టేట్స్లో అయితే ఆయన డిస్ట్రిబ్యూటింగ్ రైట్స్ అయితే తీసుకోవడం జరిగింది. 200 కోట్లు. నేను చెప్తానా భయ్యా, ఈ 2 తెలుగు రాష్ట్రాల నుండి 50 కోట్లు కూడా రావు. రాసి పెట్టుకోండి. ఓవరాల్గా సినిమా అటు ఇటుగా 20 కోట్లు 30 కోట్లు అడ్వాన్స్ కలెక్షన్ చేసింది అనేటటువంటిది నేనైతే ఉన్నా. ఎక్కువ కన్నడ దగ్గర నుండి, ఎక్కువ తమిళనాడు దగ్గర నుండి, ఎక్కువ యూఎస్ఏ నుండి అనేటటువంటిది నేను చూసా. కానీ ఇప్పుడు మీరు చూడండి, అసలు 2 తెలుగు రాష్ట్రాల నుండి 50 కోట్లు కూడా రాదు. మళ్ళీ దిల్ రాజు గారికి ఇంకో 200 కోట్లు బొక్క పడబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎందువల్ల మీరు ఇంకో సినిమాని తొక్కాలని చూశారు. ఇది ముమ్మాటికి తప్పు. ఓకే, మీ సినిమాని మీరు ప్రమోట్ చేసుకుంటారా, ప్రమోట్ చేయించుకోండి. మల్లారెడ్డిని పిలుస్తారా, కేటీఆర్ గారిని పిలుస్తారా, కేసీఆర్ గారిని పిలుస్తారా, మీ పర్సనల్. నేను దానికి ఏమను, మీ కాలేజీ మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించుకోండి, తెలంగాణలో హైలైట్ చేసుకోండి మీ థియేటర్లో. కానీ మంచిగా ఆడుతున్నటువంటి థియేటర్లో షో క్యాన్సిల్ చేయించి మరి మీ సినిమా వేయాలి, మాకే డబ్బులు రావాలి అనేటటువంటి స్వార్థపూరిత ఆలోచన మీరు చేశారు. చూశారు, మీకు చాలాసార్లు తగిలింది ఈ ఎఫెక్ట్. లైక్ హనుమాన్ అప్పుడు కూడా ఎఫెక్ట్ తగిలింది, అండ్ వేరే సినిమాలప్పుడు కూడా మీకు ఆ ఎఫెక్ట్ తగిలింది. మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్లా? నేను అనేది అదే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈ రేంజ్లో డిజాస్టర్ దాకా వస్తుందంటే దానికి కారణం దిల్ రాజు గారు. యష్ గారు మీరు అసలు డైరెక్ట్గా ఆయన్నే అడగండి అనమాట. ఏదైనా ఏత్తే మట్టికి ఆయనే చేసి ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆయన యష్కు తెలిసి ఉండదు ఇరుముడి అనేటటువంటి సినిమా రిలీజ్ అయింది, ఎక్కడ బ్లాక్ బస్టర్ టాక్ ఉంది, ఎక్కడ థియేటర్లో తీసేసుకొని మరి మా సినిమా వేసేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనేటటువంటి విషయం యష్ గారికి తెలిసి ఉండదు. కానీ దిల్ రాజు గారికి తెలుసు కదా. సో దిల్ రాజు గారికి తెలిసిన తర్వాత ఈ రేంజ్లో ఇదైంది అనేటటువంటిది వాస్తవం అనమాట. సో స్వార్థం అనేటటువంటిది ఉండొద్దు, మనం మంచిగా కోరుకోవాలన్నమాట. అందులోనూ అల్లాటప్ప సినిమా కాదు, రవితేజ అన్న సినిమా, తెలుగు సినిమా, దేవుడి సినిమా, యూత్నంతా కూడా అట్రాక్ట్ చేస్తున్నటువంటి సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఎగబడుతున్నటువంటి సినిమా. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని ఎంకరేజ్మెంట్ అనేటటువంటిది ఇవ్వాలి. దాన్ని ఆడుతున్నటువంటి ప్రాపర్ వేలో దాన్ని ఆడించేటటువంటి ప్రయత్నం చేయాలి. దానికి థియేటర్లు ఇవ్వకూడదు అనేటటువంటి స్వార్థపూరిత ఆలోచన మన దిల్ రాజు గారు చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మొత్తం పాపం ఒకటి కట్టుకొని లాస్ అయితే ఆయన పోవడం జరిగింది అనేటటువంటి క్లారిటీగా అర్థమైతే నేను నిజం చెప్తానా, ఈ రేంజ్లో డిజాస్టర్ స్టాక్ వస్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మన యష్ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు ఈ సినిమా మీద ఆశలు పెట్టుకుంటూ చాలా అంటే చాలా ప్రైమ్ టైం. KGF 2 తర్వాత పెద్ద డైరెక్టర్స్ తనకు ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు. ఆయన బాలీవుడ్లో ఉన్నట్టయితే సంవత్సరానికి ఒక సినిమా, ఈ పాటికి 3-4 సినిమాలు తీసేసాడే, భయంకరంగా డబ్బులు వచ్చాయి, ఏమీ వద్దనుకొని ఒక్క గీతూ మోహన్ దాస్ గారిని బలంగా నమ్ముకొని ఆయన అయితే నిలబడ్డాడు. దానివల్ల ఈ రోజు ఇంత దెబ్బైందనమాట. ఆయన ప్రైమ్ టైం ఇప్పుడు ఒక స్టార్ హీరో ప్రైమ్ టైం అంత ఈజీ కాదు భయ్య. బ్రో డబ్బులు తీసుకోండి బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఆయన ఇందులో కూడా ప్రొడక్షన్ కూడా చేయడం జరిగింది, ప్రొడ్యూసింగ్ కూడా చేయడం జరిగింది. ఇక అర్థం చేసుకోండి, మన KGF తర్వాత ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని కొద్దిగా డబల్ చేద్దాం, ఆ డబ్బుల్ని సినీ ఇండస్ట్రీలో పంచుదాం అనేటటువంటి ఆలోచనతో మన టాక్సిక్ సినిమా మీదైనా, రామాయణ సినిమా మీదైనా తను భయంకరంగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అది క్లారిటీగా కానొస్తుంది. యష్ తిరిగి ప్రమోట్ చేసుకుంటూ తిరిగి ఈ సినిమా గురించి ప్రచారం చేసుకుంటూ, ఎందుకు తన ప్రొడక్షన్ అనేటటువంటిది ఇందులో ఉంది, తన ప్రొడ్యూసింగ్ అనేటటువంటిది సినిమాలో చేస్తుండు. సో లాస్ రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో తను తెలుగు స్టేట్స్కి వచ్చిండు, తమిళనాడుకి వెళ్ళిండు, కన్నడలో ప్రమోట్ చేసుకుంటూ భయంకరమైనటువంటి ప్రెస్ మీట్లు. KGF కూడా ఈ రేంజ్లో తను ప్రమోట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది తన బ్యానర్ కాదు, ఇది చూసుకున్నట్లయితే తన బ్యానరే. అందుకే బాగా తిరిగిండు, బాగా ప్రమోట్ చేసుకుంటూ. కానీ ఏమైంది, దెబ్బ అయిందనమాట. నిజంగా ఇది తేరుకోలేనటువంటి దెబ్బ. ఒక స్టార్ హీరో 3 సంవత్సరాలు తన డేట్స్ ఇస్తే ఆ డేట్స్ని గీతూ మోహన్ దాస్ గారు అయితే నేలపాలు చేశారు అనేటటువంటిది 100% వస్తుంది. దొరుకుతాయా స్టార్ హీరో డేట్స్ అంటే? కొంతమంది వాల్యూ తెలియదు అనమాట. ఇంకా మ్యాజిక్ ఏందో తెలుసా, దీనికన్నా రాజాసాబే బాగుందిరా అనేటటువంటి కామెంట్లు వస్తున్నాయి. రాజాసాబ్కి పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా రాజాసాబ్ ఎందుకు తీసిన మారుతి అని చెప్పి ట్రోల్ చేసేటటువంటి మన తెలుగు యువత ఈ జ్యూస్ వచ్చిన తర్వాత రాజాసాబ్ బెటర్ కదరా అనేటటువంటి అప్రిషియేషన్స్ వస్తున్నాయి అనమాట. ఇక అర్థం చేసుకోండి, ఎలాగైతే రామాయణ్ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు దీనికన్నా ఆదిపురుష్ బెటర్ అన్నారు, ఇప్పుడు ఈ టాక్సిక్ సినిమా చూసి వచ్చి దీనికన్నా రాజాసాబ్ 100 టైమ్స్ బెటర్ కదరా అనేటటువంటి మాటలు అన్నారు. ఇక అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఏ రేంజ్లోనో. కానీ బాధగా అనిపిస్తుంది. యష్ చాలా మంచోడు. తను చూసుకున్నట్లయితే ఒకళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం, నాది కన్నడ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అండు, వీఆర్ ఇండియన్ సినిమా కోసం నేను ఒక లేబర్ లాగా పనిచేస్తాను అనేటటువంటిది ముక్తకంఠంతో చెప్పేటటువంటి మనిషి ఆయన. అలాంటి ఆయనకి యునానిమస్ డిజాస్టర్ అంటే బాధాకరమే. సో యష్ బాయ్కి నేను చెప్పేది ఏంటంటే ఈసారి కంటెంట్ మీద ఫోకస్ అయ్యి బా. ఇప్పుడు నువ్వు హాలీవుడ్ లెవెల్లో తీయాలి, స్టైల్గా తీయాలి అనేటటువంటి దాని మీద ఫోకస్ చేయాలి, కానీ కంటెంట్ మీద మీరు ఫోకస్ చేయలేదు. డైలాగులు ఆయన రాసి ఇచ్చిన అర్థమవుతుంది. ఇందులో ఉన్నటువంటి ఎవ్రీ డైలాగ్ కూడా మన యష్దే, వేరే వాళ్ళది కానే కాదనమాట. ఆ డైలాగులు కూడా పేజీలు. నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నావు అంటే పేజీ డైలాగ్ చెప్తారు, ఎందుకు ఇచ్చేస్తున్నావు అంటే పేజీ డైలాగ్ చెప్తారు. అదొకటి. రుక్మిణి వసంత అసలు తనతో పిల్ల కనాల్సిన అవసరం ఏంది? పిల్లగాళ్ళని అంటాడు అనమాట రుక్మిణి వసంతతో, అంత అవసరం ఏంది? అది ఇంకా అర్థం కానటువంటి ముచ్చట. మన టికెట్ అనేటటువంటి క్యారెక్టర్ని ఊహించుకోవాల్సిన అవసరం ఏంది? నిజానికి సినిమాలో టికెట్ అనేటటువంటి క్యారెక్టర్ ఉండదు ఫ్రెండ్స్, మనోడే ఇమాజినేషన్ చేసుకుంటాడు అనమాట. టికెట్ అనేటటువంటి వాడు ఉంటే పాపం చిన్నప్పుడే చనిపోతాడు. కార్లలో మనోడు తాగి సోయ లేకుండా ఉంటే అప్పుడు
పారిపోయి అందులో పడితే ఆ తర్వాత టికెట్ అయితే అయిపోతాడు. అయినా కానీ మనోడు టికెట్ అనేటటువంటి వాడు పెరుగు పెద్ద అయిండు, నా మీద అటాక్ చేయడానికి వచ్చిండు, నా మీద దాడి చేయడానికి వచ్చిండు అనేటటువంటి భ్రమలో బతుకుతాడు. నిజానికి టికెట్ అనేటటువంటి వాడు దాడే చేయడు, మనోడినే కొట్టుకుంటాడు, మనోడే దొరలాడుతాడు, మనోడే బొరలాడుతాడు. బొరలాడి ఏంద్రా అంటే టికెట్ అంటాడు. నిజానికి టికెట్ అనేటటువంటి క్యారెక్టర్ లేదు, తన కొడుకు అనేటటువంటి క్యారెక్టర్ లేదు, ఇంకో కొడుకు ఉంటాడు అనమాట. ఆ కొడుకునైతే ప్రాపర్గా చూపించలేదు. ఇది ఆల్రెడీ నేనైతే రివ్యూలో డిస్కషన్ చేసిన. బట్ ఇది కర్మ అనేటటువంటిది గుర్తుంచుకోండి. అయ్యప్ప స్వామి జోలికి వస్తే ఊకుంటారా భయ్య, ఎవరు కూడా ఊకోరు. కొట్టేటటువంటి దెబ్బకే ఇరుముడి సినిమాకే రేపు జై అని పెరిగింది. ఇరుముడి సినిమాకి ఇంకా టికెట్స్ ఇంకా పెరిగాయి. చాలా మంది స్వామియే శరణమయ్యప్ప అనేటటువంటి ట్వీట్స్ చేస్తున్నారు. మన బ్రహ్మాజీ గారు కూడా ఇందాక ట్వీట్ చేయడం జరిగింది. దాని అర్థం అదే అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరుముడికి హైప్ ఇస్తున్నారు. ఇప్పుడు అది చూశాక ఇరుముడి వాల్యూ దానికి ఇరుముడికి కంపారిజన్ అయింది. అసలు కంపారిజన్ చేయడానికి దగ్గర దాపుల్లో లేదు. మీరు నన్ను అడుగుతున్నారు ఇరుముడికి దానికి కంపారిజన్ చేయమని. చేస్తా, డెఫినెట్లీ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బట్ దిల్ రాజు గారి పరిస్థితి ఊహించుకుంటుంటేనే నాకైతే చాలా అంటే చాలా నవ్వు వస్తుంది. మీ కామెంట్ కూడా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.